ఇప్పుడు మనం యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే దాన్ని మనం హైపోఫైసిస్ అంటున్నాం, ఎడినో హైపోఫైసిస్. ఈ యొక్క ఎడినో హైపోఫైసిస్ ఉత్పత్తి చేసే హార్మోన్ గురించి మనం నిన్న చూసాం, గ్రోత్ హార్మోన్. సో ది హార్మోన్ రిలీజ్డ్ బై ఎడినో హైపోఫైసిస్ ఈజ్ ద గ్రోత్ హార్మోన్. ఇది గ్రోత్ హార్మోన్ అని ఎందుకు అంటున్నాము అంటే, మన బోన్లో ఉండేటటువంటి ఆస్టియోబ్లాస్ట్ అనే కణాలను ఉత్తేజపరిచి మనల్ని ఈ యొక్క ఎపిఫిషియల్ ప్లేట్ ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందన్నమాట. అంటే మనము హైట్ ఎదగాలి అంటే మనకేం కావాలంటే బోన్లో ఉండేటటువంటి ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ని ఫామ్ అయ్యేటట్టు చేయాలి, అండ్ ఈ యొక్క ఎపిఫిషియల్ ప్లేట్ ఏదైతే ఉందో అది ఎన్లార్జ్ అయ్యేటట్టు చేయాలి. ఇది ఇన్సులిన్ లాంటి పెరుగుదల కారకాలను విడుదల చేయడాన్ని ప్రేరేపించి ఎపిఫిషియల్ ఫలకాల్లో అస్థి కణాల విభజనను ప్రేరేపించి ఎముకల పొడవును కావడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. వ్యాయామ సమయంలో ఇది ఎక్కువగా విడుదలవుతుంది. మనము జిమ్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళకి బోన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ స్ట్రాంగ్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ యొక్క గ్రోత్ హార్మోను ఎక్కువ రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే, సోమాటోట్రోపిన్ లాంటిది ఎక్కువ రిలీజ్ అవుతుంది జిమ్ చేసే వాళ్ళలో. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆస్టియోబ్లాస్ట్ అనేది బోన్ ఫార్మింగ్ సెల్స్. అవి ఎక్కడుంటాయంటే ఎపిఫిషియల్ ప్లేట్స్లో ఉంటాయి. ఈ యొక్క ఎపిఫిషియల్ ప్లేట్స్లో అంటే ఇప్పుడు మన బోన్ ఇలా ఉందనుకోండి, బోన్ ఇలా ఫామ్ అవుతుంది అంటే ఓకే, దీంట్లో ఏముంటుంది, ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ ఉంటాయి. ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ ఉంటాయి అన్నమాట. ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ ఉంటాయి. ఈ ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ ఎక్కడ ఉన్నాయంటే ఈ యొక్క ఎపిఫిషియల్ ప్లేట్లో ఉంటుంది. ఇది మొత్తం ఎపిఫిషియల్ ప్లేట్ అనుకో. ఓకే, ఇదంతా ఏంటి, ఎపిఫిషియల్. ఓకే, ఇదంతా ఏంటి సార్ అంటే ఎపిఫిషియల్ ప్లేట్. ఈ యొక్క ఎపిఫిషియల్ ప్లేట్లో ఈ యొక్క ఆస్టియోబ్లాస్ట్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ యొక్క గ్రోత్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఈ యొక్క ఆస్టియోబ్లాస్ట్ యొక్క సెల్ యొక్క ఇవి ఫామ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. దే విల్ హెల్ప్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ ఇన్ అ ఎపిఫిషియల్ ప్లేట్. సో ఈ విధంగా మనకి గ్రోత్ హార్మోన్, ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో లేక 18 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి మనము ఈ గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే ఒక్కొక్క ఇంజెక్షన్ కాస్ట్ 60,000 దాకా ఉంటుంది. సో ఆ ఇంజెక్షన్ మనం చేయించుకుంటే బోన్ అనేది గ్రోత్ అవుతుంది. బోన్ అనేది గ్రోత్ అయ్యి స్ట్రాంగ్గా ఉంటారన్నమాట. సో అయితే మనం నిన్న ఏమని చూసామంటే గ్రోత్ హార్మోన్ యొక్క డిజార్డర్స్ చూసాం. మనం గ్రోత్ హార్మోన్స్ యొక్క డిజార్డర్స్ చూడడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చూద్దాము అంటే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం. ఓకే, ఎఫ్ఎస్హెచ్, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రాసుకోండి. సో ఇన్ ఫీమేల్స్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఓవరిన్ ఫాలికల్స్. ఓకే, మన ఓవరిన్ ఫాలికల్స్ ఫామ్ అవ్వడానికి స్త్రీలలో బీజకోశ పుటికలు అభివృద్ధి కొరకు తోడ్పడతాయి. ఇన్ మెయిల్స్ ఇట్ హెల్ప్స్ ఇన్ స్పర్మటోజెనిసిస్, స్పర్మ్ ప్రొడక్షన్. పురుషుల్లో శుక్ర జనకాన్ని ప్రేరేపిస్తుంది. ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ యాజ్ గొనాడోట్రోపిన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. గొనాడోట్రోపిన్స్ అనగానే ఏంటంటే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ ల్యూటినైజింగ్ హార్మోన్ అన్నమాట. పురుషుల్లో స్పర్మ్ సెల్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి, వెరాజ్ అమ్మాయిలలో ఓవరిన్ ఫాలికల్స్ ఫామ్ అవ్వడానికి మనకి హెల్ప్ చేసేది ఏంటంటే ఎఫ్ఎస్హెచ్. ఒకవేళ ఈ యొక్క ఎఫ్ఎస్హెచ్ ప్రాపర్గా రిలీజ్ అవ్వకపోతే వారికి ప్రెగ్నెన్సీ రాదు అన్నమాట. ఓకే, ప్రెగ్నెన్సీ రాదు. ఇది రాసుకోండి, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. తెలుగు మీడియం వాళ్ళు ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోనే. ఓకే, మహిళల్లో అయితే ఓవరిన్ ఫాలికల్స్ ఫామ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. పురుషులు అయితే స్పర్మటోజెనిసిస్కి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకే, అంటే ప్రెగ్నెన్సీ టైం లేదా ప్రెగ్నెన్సీ రాని పక్షంలో మేల్కి ఫీమేల్కి మనము ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ టెస్టులు చేస్తాం. ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోను, లిటినైజింగ్ హార్మోన్ ఈ 2 టెస్టులు చేయడం జరుగుతుంది అన్నమాట. అయితే దాని తర్వాత మనకి థైరాయిడ్ హార్మోన్ కూడా మనకి యాంటీరియర్ థైరాయిడ్ మన యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండే రిలీజ్ చేస్తుంది. దాన్ని మనం టీఎస్హెచ్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం. ఓకే, థైరాయిడ్ ప్రేరేపణ హార్మోన్ అంటాం. దీన్ని మనం థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని అంటాం. సో దిస్ స్టిమ్యులేట్స్ ది థైరాయిడ్ గ్లాండ్ అండ్ సింథసైజ్ అండ్ రిలీజెస్ ఆఫ్ థైరాక్సిన్ రిలీజ్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తుంది అనమాట. మనకి ఇక్కడ మనకి బటర్ఫ్లై లాగా ఉంటుందన్నమాట గ్లాండ్. ఈ విధంగా మనకి బటర్ఫ్లై లాగా ఉంటుంది. ఈ యొక్క బటర్ఫ్లై లాంటి గ్లాండ్ని మనం ఏమంటున్నాం అంటే థైరాయిడ్ గ్లాండ్ అంటున్నాం. ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది,
ఇక్కడ ఉంటుంది, ట్రాకియా ఇక్కడ ఉంటుంది అనమాట థైరాయిడ్ గ్లాండ్. ఈ థైరాయిడ్ గ్లాండ్ మనకి T3 T4 సెల్స్ని రిలీజ్ చేస్తుంది. ఓకే, సో అందులో ఒకటి థైరాక్సిన్ ఉత్పత్తికి మనకి ఈ యొక్క TSH హెల్ప్ చేస్తుంది. ఇది రాసుకోండి. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ స్టిమ్యులేట్స్ ది థైరాయిడ్ గ్లాండ్ టు సింథసైజ్ అండ్ రిలీజ్ ది థైరాక్సిన్. ది థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించి థైరాక్సిన్ హార్మోన్ను ఉత్పత్తి చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, T3 T4 సెల్స్ రిలీజ్ అవ్వడానికి మనకి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇది వచ్చేసరికి థైరాయిడ్ గ్లాండ్. ఇది మనకి థైరాయిడ్ గ్లాండ్ అనమాట, థైరాయిడ్ గ్లాండ్. దాని తర్వాత మనము ఏంటంటే ACTH అంటాం, అడ్రినో కార్టికోట్రోపిక్ హార్మోన్. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది యూపీఎస్సీలో అడిగారు. సో స్టిమ్యులేట్స్ ది అడ్రినల్ కార్టెక్స్ టు ప్రొడ్యూస్ ద రిలీజ్ ఆఫ్ గ్లూకోకార్టికాయిడ్స్, దట్ ఈస్ ద స్టిరాయిడ్ హార్మోన్. ఇప్పుడు మీకు నేను ఆల్రెడీ చెప్పా, మన కిడ్నీలు ఇలా ఉన్నాయి కదా. ఓకే, మన కిడ్నీలు ఇలా ఉంటాయి. పైన ఇక్కడ మనకి అడ్రినల్ గ్లాండ్స్, ఈ రెండింటిని మనం ఏమంటున్నాం అంటే అడ్రినల్ గ్లాండ్స్ అంటున్నాం. ఈ యొక్క అడ్రినల్ గ్లాండ్లో ఏమంటున్నాడు ఇక్కడ, స్టిమ్యులేట్స్ ది అడ్రినల్ కార్టెక్స్. ఓకే, పైన ఉన్నటువంటి పొరని మనము కార్టెక్స్ అంటున్నాం, లోపల ఉండేదాన్ని మనం మెడ్యులా అంటాం, పైన ఉండేదాన్ని కార్టెక్స్ అంటాం. ఈ కార్టెక్స్లో దీన్ని ప్రేరేపించడం ద్వారా ఏది మన ACTH అడ్రినో కార్టికోట్రోపిక్ హార్మోన్ ఈ యొక్క కార్టెక్స్ని మనకి ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. ఇది స్టిమ్యులేట్ అయినప్పుడు మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది సార్ అంటే గ్లూకోకార్టికాయిడ్స్, స్టిరాయిడ్స్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండు రాసుకోండి, చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. సో దాని తర్వాత ఉన్న హార్మోన్ పేరు ప్రొలాక్టిన్. ఇది రాసుకున్నాం, ఇది థైరాయిడ్ అని రాసుకున్నాం. ఈ యొక్క ప్రొలాక్టిన్ దీన్ని మనము ఏమంటామంటే లాక్టోజెనిక్ హార్మోను లేదా ల్యూటియోట్రోపిక్ హార్మోన్ అంటాం. లాక్టోజెనిక్ హార్మోన్, ల్యూటియోట్రోపిక్ హార్మోన్. ఆఫ్టర్ చైల్డ్ బర్త్ ద స్టిమ్యులేట్స్ మిల్క్ ప్రొడక్షన్ ఇన్ మామరీ గ్లాండ్. అంటే మహిళలు ప్రసవించిన తర్వాత పాలు ప్రొడ్యూస్ అవ్వడానికి కావాల్సినటువంటి హార్మోన్ని మనం ప్రొలాక్టిన్ హార్మోన్ అంటున్నాం. శిశువు జననాంతరం క్షీర గ్రంథుల్లో పాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది అన్నమాట. దాని తర్వాత MSH మెలినోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, మెలినోసైట్స్. సో సిక్రీటెడ్ బై ది పార్స్ ఇంటర్మీడియా ఇన్ ద పిట్యూటరీ గ్లాండ్. ఓకే, ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్లో ఉండేటటువంటి పార్స్ ఇంటర్మీడియా అనే ప్రదేశం నుంచి ఈ యొక్క మెలటోనిన్ సిక్రెటింగ్ హార్మోన్గా ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్ స్టిమ్యులేట్ మెలనోసైట్ ఇన్ ద స్కిన్ టు ప్రొడ్యూస్ మెలనిన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడడానికి నలుపు నుంచి చామన్ ఛాయ కలర్లో ఉన్నా, నా శరీరంలో ఈ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయింది. ఇలా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల నా శరీరంలో ఈ యొక్క మెలనోసైట్స్ ఏవైతే ఉన్నాయో అది ఏంది మెలనిన్ని ప్రొడ్యూస్ చేసింది. సో ఇట్ పిగ్మెంట్ దట్ గివ్స్ అ స్కిన్, ఇట్స్ అ కలర్. ఈ యొక్క స్కిన్ యొక్క కలర్ ఎవరిలో అయితే తక్కువ మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుందో వాళ్ళు తెల్లగా ఉంటారు, ఎక్కువ మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుందో వారు నల్లగా ఉంటారు అన్నమాట. సౌత్ ఇండియన్స్ మరియు తీర ప్రాంతాల్లో ఉన్న వారికి ఎందుకు బ్లాక్ కలర్ ఉంటుందంటే టు ప్రొటెక్ట్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ అల్ట్రావైలెట్ రేస్, UVA రేస్ నుంచి కాపాడుకోవడానికి, క్యాన్సర్ రాకుండా ఉండడానికి. సో బాగా నల్లగా ఉన్న వాళ్ళకి స్కిన్ క్యాన్సర్ చాలా తక్కువ వస్తుంది అనమాట. సో ఆ విధంగా ఉంటుంది, ఇది రాసుకోండి. సో ప్రొలాక్టిన్ అనేది లాక్టోజెనిక్ హార్మోను, MSH అనేది మెలటోనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. చర్మంలో ఉన్న మెలనోసైట్ కణాలను ప్రేరేపించి మెలనిన్ అనే చర్మాన్ని రంగునిచ్చే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఓకే, సో మెలనిన్ అనే చర్మానికి రంగునిచ్చే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది అనమాట. సో మెలనిన్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్, కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. సో మెలనిన్ సంబంధిత అంశాలు. ఆల్బినో, ఇఫ్ అ మెలనిన్ ఈజ్ డెఫిషియెంట్ ద స్కిన్ అపియర్స్ వైట్, సచ్ కండిషన్ ఇస్ కాల్డ్ అల్బినిజం. దోస్ పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ అల్బినోస్. మెలనిన్ లోపిస్తే చర్మం తెలుపు రంగులో కనిపిస్తుంది, దీన్ని అల్బినిజం అని అంటారు. ఆ వ్యక్తులకు అల్బినోస్ అని అంటారు. యూరోపియన్లు, ఆస్ట్రేలియన్లను మనం అల్బినోస్ అంటాము. ఎందుకంటే వీళ్ళు తెల్లగా ఉంటారు, వీళ్ళలో ఏముండదు, మెలనిన్ అనేది ఉండదు. అర్థమైందా? వాటిలో మెలనిన్ అనేది ఉండదు, వాళ్ళని అల్బినోస్ అంటారు. ట్యానింగ్, ఇఫ్ ఎ మెలనిన్ ఈజ్ ఇన్ ఎక్సెస్ ద స్కిన్ అపియర్స్ డార్క్, ఇట్ ఈస్ కాల్డ్ ట్యానింగ్. వెస్ట్ ఇండీస్ అండ్ కెనియన్స్ పీపుల్ ఆర్ లైక్ ట్యానింగ్, అంటే వాళ్ళని మనం ట్యానింగ్స్ అని కూడా పిలవచ్చు. అందుకోసం చూడండి, ఎవరైనా తెల్లగా ఉండే వాళ్ళు సన్లోకి వెళ్తే నేను ట్యాన్ అయిపోతున్నా అంటున్నారు చూడండి. సన్లో వెళ్ళంగానే ఏమవుతుందంటే ఈ యొక్క మెలనిన్ స్టిమ్యులేటింగ్ హార్మోను ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఈ విధంగా వాళ్ళు నల్లగా అయిపోతారు.
సో నెక్స్ట్ మెలనోమా అంటే ద క్యాన్సర్ ఆఫ్ ద మెలనోసైట్ సెల్స్ ఇస్ కాల్డ్ మెలనోమా. మెలనోసైట్లకు వచ్చే క్యాన్సర్ను మనము మెలనోమా అంటాము. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో రాసుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో రాసుకోండి. ఆల్బినో, ఎవరైనా తెల్లగా కనిపిస్తున్నారు అంటే దే ఆర్ కాల్డ్ ఆల్బినోస్. టానింగ్, దాని తర్వాత మెలనోమా. ఈ యొక్క మెలనోసైట్స్కి క్యాన్సర్ వస్తే వాటిని మనం మెలనోమా అంటాం. మెలనోసైట్స్కి వచ్చే క్యాన్సర్ని మెలనోమా. క్యాన్సర్ ఆఫ్ మెలనోసైట్ సెల్స్ ఇస్ కాల్డ్ మెలనోమా. ఇఫ్ melanin is in excess, the skin appears dark. This called as a tanning. West Indies, Kenyan people. మెలనిన్ లోపిస్తే చర్మం తెలుపు రంగులో కనిపిస్తుంది. దీన్ని అల్బినిజం అని అంటారు అనమాట. ఓకే, సో రాయండి, దయచేసి అందరు రాయాలి, నోట్స్ రాయాలి. సో మెలనిన్ అనేది మెలనిన్ ప్రొడక్షన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ సన్లైట్ అండ్ టెంపరేచర్. మెలనిన్ ఉత్పత్తి సూర్యకాంతి లేదా ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. అందుకోసమే అత్యధిక ఎక్కువ ఉష్ణం ఉన్న ప్రదేశాల్లో జనాలు నల్లగా ఉండడం చేస్తారన్నమాట. ద స్టడీ ఆఫ్ మెలనిన్ ఈజ్ కాల్డ్ యాజ్ మెలినాలజీ. మెలనిన్ అధ్యయనాన్ని మనము మెలినాలజీ అని పిలుస్తాము. చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనము ఏం చదువుతున్నామంటే యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్, ఓకే, హైపోఫైసిస్ గురించి చదువుతున్నాము. ఓకే, సో ఇది ఏమేమి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి అనే దాంట్లో మనము లుటినైజింగ్ హార్మోను, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోను, గొనాడోట్రోపిన్స్ అని చూసాము. దాని తర్వాత గ్రోత్ హార్మోన్స్ చూసాము. తర్వాత థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ చూసాము. దాని తర్వాత ఇప్పుడు మనం మెలనిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ చూస్తున్నాము. ఈ యొక్క మెలనిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది మనకి కలర్ని ఇస్తుందని మనం చూస్తున్నాం. ఈ యొక్క మెలనిన్ యొక్క అధ్యయనాన్ని చదవడాన్ని మనం మెలనాలజీ అంటున్నాము. మెలనాలజీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం పారాపిట్యూటరీ లేదా న్యూరో హైపోఫైసిస్ గురించి చూస్తాం. ఓకే, పారాపిట్యూటరీ ఆర్ న్యూరో హైపోఫైసిస్ గురించి చూస్తాం. సో ఇది రాసుకోండి, ఇది హెడ్డింగ్. ఇది పారాపిట్యూటరీ ఆర్ న్యూరో హైపోసిస్ హార్మోన్స్. పారాపిట్యూటరీ లేదా న్యూరో హైపోసిస్ హార్మోన్లు. ఫస్ట్ ఏడిహెచ్ అంటే యాంటీ డయూరిటిక్ హార్మోన్. ఇది విసర్జించే మూత్ర పరిమాణాన్ని తగ్గించి బీపీని పెంచును. ఇట్ రెడ్యూసెస్ ద వాల్యూమ్ ఆఫ్ ద యూరిన్ ఎక్స్క్రీటెడ్ అండ్ ఇంక్రీజెస్ ద బ్లడ్ ప్రెషర్. మన బీపీ పెరగాలా తగ్గాలా అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఏడిహెచ్ మీద ఆధారపడి ఉంటుంది. యాంటీ డయూరిటిక్ హార్మోన్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇది లోపిస్తే అధికంగా మూత్రాన్ని విసర్జించడాన్ని అతిమూత్ర వ్యాధి, డయాబెటీస్ ఇన్సిపిడెన్స్ అంటారు అనమాట. ఏడిహెచ్ ఎప్పుడైతే నీకు తగ్గుతుందో దాన్ని మనం ఏమంటామంటే అతిమూత్ర వ్యాధి అంటున్నాము. ఇఫ్ దిస్ హార్మోన్ ఇస్ డెఫిషియెంట్, excess urination occurs. This condition is called diabetes insipidus. ఓకే, దీనివల్ల నాలుక తడి ఆరిపోయి అధికంగా దాహం మరియు డీహైడ్రేషన్ కలుగును. దిస్ లీడ్ టు ది డ్రై టంగ్, ఎక్సెసివ్ థర్స్ట్ అండ్ డీహైడ్రేషన్. సో ఇది పారాపిట్యూటరీ ఆర్ న్యూరో హైపోఫైసిస్ హార్మోన్ ద్వారా మనకి దాని నుంచి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి డిఫరెంట్ హార్మోన్స్లో భాగంగా మనం యాంటీ డయూరిటిక్ హార్మోన్ అనేది ఒక హార్మోన్ ఉంటుందన్నమాట. ఇదేం చేస్తుందంటే మనం ఎంత యూరిన్కి పోతున్నామో దాన్ని బట్టి మన హార్ట్ రేట్ అనేది కొట్టుకుంటుంది. ఎక్కువ యూరిన్కి వెళ్ళిపోతే మన హార్ట్ రేటు స్పీడ్గా కొట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే, దానివల్ల మనకు బీపీ పెరిగే అవకాశాలు ఉంటుంది. సో అలా కూడా ఉంటుంది. సో అది రాసుకోండి. ఏడిహెచ్ అంటే యాంటీ డయూరిటిక్ హార్మోన్. పారాపిట్యూటరీ లేదా న్యూరో హైపోఫిసిస్, ఈ యొక్క పారాపిట్యూటరీ లేదా న్యూరో హైపోఫిసిస్ హార్మోన్ల గురించి రాస్తున్నాం. ఇది విసర్జించే మూత్ర పరిమాణాన్ని తగ్గించి బీపీని పెంచును. ఒకవేళ ఇది లోపిస్తే అధికంగా మూత్రాన్ని విసర్జించడాన్ని అతిమూత్ర వ్యాధి, డయాబెటీస్ ఇన్సిపిడెన్స్ అంటారు. దీనివల్ల నాలుక తడి ఆరిపోయి అధికంగా దాహం మరియు డీహైడ్రేషన్ కలుగుతుంది. రాసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో రాసుకోండి. మనకి ఈ యొక్క టైప్ 1 డయాబెటీస్ ఎందుకు వస్తుందంటే డయాబెటీస్ ఇన్సిపిడస్ ఈ ఏడిహెచ్ హార్మోన్ లోపించడంలో వస్తుందన్నమాట. టైప్ 2 వచ్చేసరికి డయాబెటీస్ మెలిటైటిస్, ఇన్సులిన్ హార్మోన్ వల్ల అది వస్తుంది. ఇన్సులిన్ హార్మోన్ వల్ల అది వస్తుంది అనమాట. నెక్స్ట్ బర్త్ హార్మోన్ని ఆక్సిటోసిన్ అంటారు. ఈ యొక్క ఆక్సిటోసిన్ అంటారు చూడండి, ఇవేం చేస్తుంది అంటే మన బర్త్ కెనాల్ ఇది అంటే మనము పుట్టక ముందు ఇంత చిన్నగా ఉందనుకోండి, ఇది ప్రసవించే టైంలో విపరీతమైన నొప్పి వచ్చినప్పుడు ఈ యొక్క హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఈ బర్త్ కెనాల్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అయ్యి ఒకేసారి బేబీ బయటకు వచ్చేస్తుంది. బేబీ తల ఇలా ఉందనుకోండి, బేబీ తల ఇలా ఉంది, ఇది ఇలానే ఉంది, చిన్నగా ఉంది. ఆక్సిటోసిన్ రిలీజ్ అవ్వకపోతే పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. పెద్ద ఆపరేషన్ అంటే ఇక్కడి నుంచి వస్తారు. అదే నార్మల్ ఆపరేషన్ అనుకోండి, ఈ తల ఇలా తిరిగి ఇది పెరుగుతున్న కొద్దీ ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, అందుకోసమే పెద్ద రెయిన్బో లాంటి హాస్పిటల్స్లో
ఇది పెయిన్లెస్ డెలివరీ చేస్తారు చూడు, అది ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారానే చేస్తున్నాడు. దిస్ ఇస్ కాల్డ్ బర్త్ హార్మోన్. ఇది ప్రసవ సమయంలో గర్భాశయం దగ్గర ఉన్న కండరాలను సంకోచ సడిలికలను గురి చేసి సుఖ ప్రసవాన్ని మరియు పాల విడుదలకు తోడ్పడుతుంది. డ్యూరింగ్ ద చైల్డ్ బర్త్ ఇట్ కాంట్రాక్ట్స్ అండ్ రిలాక్సెస్ ద మజిల్ ఆఫ్ ది యూటరస్ టు ఎయిడ్ ది నార్మల్ డెలివరీ అండ్ హెల్ప్స్ ఇన్ ది రిలీజ్ ఆఫ్ ద మిల్క్. సో నార్మల్ డెలివరీ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మనకి ఎవరు కావాలి? ఆక్సిటోసిన్ కావాలి. ఓకే, నెక్స్ట్ థైరాయిడ్ గ్రంథి. నెక్స్ట్ వచ్చేసరికి థైరాయిడ్ గ్రంథి. మీకు ఇది ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ మనకు థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఇది వాయునాళాలకి దగ్గర అతిపెద్ద అంతఃస్రావ్య గది, అంటే 25 గ్రాములు ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్, దట్ ఈస్ 25 grams లొకేటెడ్ నియర్ ది విండ్ పైప్. ఇది 2 లంబికలు కలిగి హెచ్ ఆకారం లేదా 2 రెక్కలు చాచిన సీతాకోక ఆకారంలో ఉండి ఇస్తమస్ అనే సందాయక కణజాలంతో కలపబడి ఉంటుంది. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద 2 lobes అండ్ కనెక్టెడ్ బై ద టిష్యూ బ్రిడ్జ్ కాల్డ్ యాజ్ ద ఇస్తమస్ అండ్ షేప్డ్ ఇన్ హెచ్ ఆర్ ద బటర్ఫ్లై. ఎగ్జామ్లో ఏమంటారంటే హెచ్ లేదా బటర్ఫ్లై గ్రంథిని దేన్ని అంటారు అని అంటారు. ఇక్కడ మన విండ్ పైప్ ఇలా ట్రాకియా ఇలా ఉంటుంది అనమాట. ఈ ట్రాకియా ఇలా ఉన్నప్పుడు ఇది ఈ విధంగా ఇస్తమస్ అనే ఒక కనెక్టింగ్ దీంట్లో ఉండి ఈ విధంగా మనకి థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకి థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. మనకి అయోడిన్ లోపించినట్లయితే మనకి థైరాయిడ్ క్యాన్సర్ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో మీరు ఉప్పు తినేటప్పుడు కూడా దాంట్లో అయోడిన్ ఉందా లేదా చూసుకోవాలి. ఏది పడితే అది ఉప్పు కూడా తినడం మంచిది కాదు. సో ఈ విధంగా ఉంది. ఫస్ట్ బర్త్ హార్మోన్ రాసుకోండి, దాని తర్వాత థైరాయిడ్ గ్రంథి గురించి రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో రాసుకోవాలని చెప్పేసి మనవి. ఈ హార్మోన్స్ చాప్టర్ నుంచి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంత డెప్త్గా మీకు ఎక్కడా దొరకదు. సో దయచేసి ఎస్ఐకే కాకుండా అయితే మనకి థైరాయిడ్ గ్రంథి ఈ యొక్క థైరాయిడ్ గ్లాండ్ ఏమేమి ప్రొడ్యూస్ చేస్తుంది సార్ అయ్యా అంటే మనకి థైరాక్సిన్ను మరియు కాల్సిటోనిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. థైరాక్సిన్ లేదా టెట్రా ఈ యొక్క ఐడోథైర్నిన్, దీని ఉత్పత్తికి అయోడిన్ అనే మూలకం అవసరం. మనకు అయోడిన్ చాలా కావాలి. T4 కావాలి అంటే మనకి అయోడిన్ అనేది కావాలి. అయోడిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ T4. దీన్ని మనం ఏమంటున్నాం అంటే థైరాక్సిన్ అని పిలుస్తున్నాం లేదా టెట్రా ఐడోథైరోనిన్ అని పిలుస్తున్నాం. ఓకే, ఇది పేస్ మేకర్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్ అనే పేరుతో పిలువబడుతుంది. చాలా 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 ఇంపార్టెంట్ అండి, ఇది హైలీ ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది పైన రాశారా? ఇది రాసుకున్నారా? ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది ఎగ్జామ్లో అడుగుతారండి. పేస్ మేకర్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్ని దేన్ని అంటున్నారంటే T4 అంటున్నారు అనమాట. T4 పేస్ మేకర్ ఆఫ్ ది థైరాయిడ్ గ్లాండ్. సో ఈ యొక్క థైరాక్సిన్ ముఖ్య విధులు ఏంటంటే BMR అంటే బేజల్ మెటబాలిక్ రేట్ని రెగ్యులేట్ చేస్తుంది, లేదా టాడ్పోల్ లార్వాలో రూప విక్రియత అంటే తోడ్పడటం, ఎయిడ్ ఇన్ మెటమార్ఫసిస్ ఇన్ టాడ్పోల్ లార్వే. సో ఇది మనకు అవసరం లేదు. ఓకే, ఇది మనకు అవసరం లేదు. అది BMR రెగ్యులేట్ చేస్తుంది అనేది గుర్తుంచుకోండి. T4ని థైరాక్సిన్ లేదా టెట్రా ఐడోథైరిన్ అని అంటారు అనమాట. థైరాక్సిన్ లేదా టెట్రా ఐడోథైరోనిన్ అంటారు. టెట్రా ఐడోథైరోనిన్ అని అంటారు. టెట్రా ఐడోథైరోనిన్. టెట్రా అంటే 4 అని అర్థం అనమాట. టెట్రా ప్యాక్ అంటాం కదా. టెట్రా అంటే 4 సైడ్లు ఉన్నటువంటి ప్యాక్ని టెట్రా ప్యాక్ అంటాం. అర్థమైందా? ఈరోజు టెట్రా ప్యాక్లో మజ్జిగలు దొరుకుతాయి, ORSలు దొరుకుతాయి చూడు. టెట్రా అంటే 4 సైడ్లు 4 ఫలికలు ఉన్నటువంటిది అని అర్థం. మనకు పారాగన్ చెప్పులు ఉన్నాయా? పారాగన్కి అర్థం ఏంటి? పారాగన్ అంటే ఏంటంటే వర్బ్ కాదు, ఇది ఒక నౌను ఏదో ఉంది, అంటే బెస్ట్ ఎగ్జాంపుల్. పారాగన్ అనే దానికి ఏంటంటే ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ అని అర్థం. హీఈస్ అ పారాగన్ ఆఫ్ డిసిప్లిన్. అర్థమవుతుందా? అలా అన్నమాట. కొంతమందికి వాళ్ళు పెరుగుతారులే కానీ వాళ్ళు మానసికంగా అంత పెరగరు అన్నమాట. ఓకే, మానసిక పెరుగుదల అంత ఉండదు. ఎందుకంటే ఈ అయోడిన్, మీరు అయోడిన్ సాల్ట్ చూసారా? అది మన ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. అయోడిన్ సాల్ట్ చిన్న పిల్లకి పెడితే వాడు పెద్ద అయ్యే లోపల కలెక్టర్ అయిపోతుంది. అయోడిన్ సాల్ట్ అంటే ఏంటంటే మేధోశక్తి విపరీతంగా మానసిక పరిపక్వత వచ్చేస్తుంది, మరియు శారీరక పెరుగుదల ఉంటుంది, మరియు మూత్ర విసర్జన ఎక్కువ జరుగుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ యూరినేషన్, ఫిజికల్ గ్రోత్ అండ్ మెంటల్ డెవలప్మెంట్. T4. ఓకే, T4 ఇది రాసుకోండి. T4 అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ థైరాక్సిన్ హార్మోన్ కనుక తక్కువ ఉన్నట్లయితే, ఇంబ్యాలెన్స్ అంటే తక్కువ అవ్వడం కానీ ఎక్కువ అవ్వడం కానీ, ఓకే, తక్కువ అవ్వడం కానీ ఎక్కువ అవ్వడానికి కానీ మనం ఇంబ్యాలెన్స్ అంటాం. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఇంబ్యాలెన్స్. ఏదర్ ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు. ఏదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్
ఇట్ ఈస్ కాల్డ్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు ఏమవుతుంది, హైపోథైరాయిడిజం అంటున్నాం, అంటే తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. హైపో అంటే తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మెంటల్ రిటార్డేషన్ అంటే మానసిక రుగ్మతలు వస్తాయి. మానసిక రుగ్మతలు వస్తాయి. మానసిక రుగ్మతలు. ఓకే. స్టంటెడ్ ఫిజికల్ డెవలప్మెంట్. రెండోది మిక్సో ఎడిమా, దీన్నే గర్ల్స్ డిసీజ్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా. అకర్స్ ఇన్ అడల్ట్స్ డ్యూ టు లో బిఎంఆర్, తక్కువ బాడీ మెటబాలిక్ రేట్ ఉండడం వల్ల వస్తుంది. సిమ్టమ్స్ ఇంక్లూడ్ టైర్డ్నెస్, అలసట, టైర్డ్నెస్ అంటే అలసట, డ్రౌజీనెస్ అంటే మనకి కళ్ళు తిరగడం, పఫ్నెస్ ఆఫ్ ది ఫేస్ అండ్ లిమ్స్ అంటే కాళ్ళు మరియు ముఖము యొక్క వాపు. అలసట, కళ్ళు తిరగడం, కాళ్ళు మరియు ముఖము యొక్క వాపు వస్తుందన్నమాట. దీన్ని మిక్సో ఎడిమా అంటాం. మిక్సీ ఎడిమా గర్ల్స్ డిసీజ్ అని పిలవడం జరుగుతుంది. రాసుకోండి. ఓకే. ఎక్కడో రాశారు, డెఫిషియన్సీనా? ఇక్కడ నుంచి రాయాలి కదా మీరు, ఇక్కడ నుంచి రాయాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జాప్థాల్మిక్ గొయిటర్ లేదా దీన్ని గ్రేవ్స్ డిజార్డర్ అని పిలుస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎస్ఎస్సి సిజిఎల్లో చాలాసార్లు అడిగారు ఈ క్వశ్చన్. అడిగారు. సో ఇట్ అకర్స్ డ్యూ టు ది ఎక్సెస్ ఆఫ్ థైరాక్సిన్, అంటే ఎక్కువ ఉత్పత్తి అయినట్లయితే మనం ఐస్ బల్జీ, కళ్ళు వాపు వచ్చేసి, కీ సిమ్టమ్స్ ఆఫ్ ద కండిషన్, కళ్ళంతా ఇంటింత వాస్తాయి అన్నమాట వాళ్ళకి. ఓకే. దాన్ని మనం ఏమంటే గ్రేవ్స్ డిసీజ్ లేదా ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్ అంటాము. సో ఇవి కొన్ని ఇంబ్యాలెన్సెస్ వల్ల, అంటే ఎక్కువ తక్కువ అవడం వల్ల వచ్చేటటువంటి రోగాలు. ఇవి రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. మీకు ఎస్ఐ కానిస్టేబుల్తో పాటు ఎస్ఎస్సి సిజిఎల్, ఢిల్లీ పోలీస్, రైల్వే, ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇవన్నీ మీకు సాధారణ పుస్తకాల్లో దొరకవు మీకు. ఓకే. సాధారణ పుస్తకాల్లో దొరకవు. నెక్స్ట్ మనకి ఉన్నది సాధారణ గాయిటర్. ఎక్కడొక రాశారు మీరు? ఎగ్జాప్థాల్మిక్ కొరకు రాశారా? నెక్స్ట్ వచ్చేసరికి సాధారణ గాయిటర్ లేదా అయోడిన్ లోప గాయిటర్ లేదా హైపోథైరాయిడిజం అంటాం. డ్యూ టు అయోడిన్ డెఫిషియన్సీ థైరాయిడ్ గ్లాండ్ స్వెల్స్ అప్. ఓకే. ఈ విధంగా స్వెల్ అవుతుంది అన్నమాట. గోడల ధ్రువ ప్రాంతాల్లోని క్షీరదాల్లో ఈ గ్రంథిని తొలగిస్తే బిఎంఆర్ జరగక శక్తి ఉష్ణం విడుదల కాక జీవి చనిపోతారు. ఇఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ ఈజ్ రిమూవ్డ్ ఇన్ మ్యామల్స్ ఆఫ్ అ పోలార్ రీజియన్, నో బిఎంఆర్ అకర్స్, నో ఎనర్జీ ఈజ్ హీట్ ఈజ్ రిలీజ్డ్ అండ్ లీడింగ్ టు డెత్. ఓకే. అయోడిన్ లోపం వలన థైరాయిడ్ గ్రంథి యొక్క వాపు. కాల్సిటోనిన్ లేదా కాల్సిటోనిన్ ఆర్ థైరోకాల్సిటోనిన్, ఇది రక్తంలోని కాల్షియం ఫాస్ఫేట్ స్థాయిలో నియంత్రిస్తుంది. ఇట్ రెగ్యులేట్స్ ద లెవెల్ ఆఫ్ ది కాల్షియం అండ్ ఫాస్ఫేట్ ఇన్ ద బ్లడ్. ఇది రక్తంలోని అధికంగా ఉండే కాల్షియంను ఎముకల్లో జమ చేయడం ద్వారా రక్త కాల్షియంను తగ్గించి పారాథైరాయిడ్ హార్మోన్ ప్రభావానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అన్నమాట. సో ఇట్ రెడ్యూసెస్ ద బ్లడ్ కాల్షియం బై డిపాజిటింగ్ ఎక్సెస్ కాల్షియం ఇన్ టు ద బోన్స్, యాక్టింగ్ అగెన్స్ట్ ది ఎఫెక్ట్ ఆఫ్ పారాథార్మోన్కి అగ్నెస్ట్గా పనిచేస్తుంది. ఈ పాయింట్స్ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ 2 పాయింట్స్. అది ఏమవుతుందంటే, మనము అన్నం తింటాం కదా, ఈ యొక్క అన్నం తిన్నప్పుడు వీటిలో మనకి కాల్షియం ఉంటుందన్నమాట. ఈ కాల్షియము ఏం చేస్తుంది సార్ అంటే, ఇది బ్లడ్లోకి వెళ్తుంది. ఇది బ్లడ్లో కాల్షియం ఎక్కువైనా సరే మనకు ప్రాబ్లమే. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే, ఈ యొక్క బ్లడ్లో ఉన్నటువంటి కాల్షియం ఏదైతే ఉందో, ఈ కాల్షియం ఎక్కువ ఉంది కాబట్టి, ఎక్సెస్ ఉంది కాబట్టి ఈ యొక్క హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ఎక్కువ ఉందని తెలిసినప్పుడు హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ యొక్క హార్మోన్ ఏమంటున్నాం? T3 హార్మోన్ అంటున్నాం. T3 హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ T3 హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల ఇది ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఎంతైతే మన హార్ట్కి అవసరమో, ఎంతైతే మన మజిల్కి అవసరమో అంత ఇది ఉంచేసి మిగతా కాల్షియం మొత్తాన్ని ఎక్కడికి పంపిస్తుంది సార్ అంటే బోన్లోకి పంపిస్తుంది. బోన్ యొక్క డెన్సిటీ పెరుగుతుందన్నమాట. ఓకే. నువ్వు కింద పడ్డప్పుడు నీ చేతులు కాళ్ళు ఇరగకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ T3 హార్మోను మన బ్లడ్లో ఉన్నటువంటి కాల్షియంని మన బోన్లోకి అతికిస్తూ ఉంటుంది అన్నమాట. సో వేరే ఈ యొక్క పారాథార్మోన్ అనేది ఏం చేస్తుందంటే బ్లడ్లో ఎక్కువ ఉండేటట్టు చేస్తుంది. ఓకే. బ్లడ్లో ఎక్కువ ఉండేటట్టు చేస్తుంది. అంటే ఇది ఎక్కువ ఉన్నప్పుడు ఇది ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు, మరి తక్కువ కాల్షియం ఉన్నప్పుడు మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది సార్ అంటే పారాథార్మోన్ ఇది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అది
పారాత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది రిలీజ్ అయ్యి ఏం చేస్తుందంటే బోన్లో ఉన్నటువంటి డెన్సిటీని తగ్గించి బ్లడ్లో పంపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే, బ్లడ్లో పంపించడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఈ యొక్క క్యాల్సిటోనిన్ అండ్ థైరోకాల్సిటోనిన్ ఈ యొక్క హార్మోన్స్కి అగనెస్ట్గా పనిచేసేది ఏంటంటే పారాత్ హార్మోన్. సో అది రాసుకోండి. ఇది మీకు అర్థమైనా కాకపోయినా పెద్ద ఫరక్ ఏం లేదు, అది రాసుకోండి, మీకు సరిపోతుంది. ఓకే, రాసుకున్నావా బ్రదర్? ఒక రక్త ప్లాస్మాలోని అధిక కాల్షియం స్థాయిని క్యాల్సిటోనిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది నీకు అవసరం లేదు. బిఎంఆర్, బేసల్ మెటబాలిక్ రేట్. ఒక జీవి ఆహారం తీసుకున్న కొంతకాలం తర్వాత గది ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద విశ్రాంతి సమయంలో దానిలో జరిగే జీవక్రియ రేటుని మనం బాడీ మెటబాలిజం రేట్ అంటున్నాం. ద రేట్ ఆఫ్ మెటబాలిజం ఇన్ అన్ ఆర్గానిజం ఎట్ రెస్ట్ ఆఫ్టర్ ఫుడ్ ఇంటేక్ ఎట్ రూమ్ టెంపరేచర్. ఇది పెరిగితే శక్తి ఉత్పత్తి జరిగి ఉష్ణం విడుదలై పెరుగుదల జరుగును. బిఎంఆర్ని కొలిచే పరికరాన్ని స్పైరోమీటర్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, ఇది రాయాల్సిన అవసరం లేదు, ఇది ఒకటే రాయండి చాలు. బిఎంఆర్ని కొలిచే పరికరాన్ని స్పైరోమీటర్ అంటారు. దయచేసి అది రాయాలి, ఇది రాయొద్దు. బిఎంఆర్ డెఫినేషన్ నీకు అవసరం లేదు. బిఎంఆర్ పెరిగితే నీకు ఏం జరుగుతుందో నీకు అవసరం లేదు. నీకు అవసరమైంది కేవలం బిఎంఆర్ను కొలిచే పరికరం ఏంటి అని అడుగుతాడు, స్పైరోమీటరు. ఓకే, బిఎంఆర్ని కొలిచే మీటర్ అని అంటారు, స్పైరోమీటర్. మీ ఎగ్జామ్స్కి ఇంతవరకు చాలు, ఇంతకు మించి అవసరం లేదు. సో బిఎంఆర్ తక్కువగా ఉండే పరిస్థితులు ఏంటంటే సిచ్యువేషన్స్ విత్ లో బిఎంఆర్. మగవారి కన్నా ఆడవారిలో ఇది బిఎంఆర్ ఎక్కువ కాలం ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే, ఇన్ ఫీమేల్స్ కంపేర్ టు ద మేల్స్ బిఎంఆర్ రేట్ ఈస్ హై. వాళ్ళ యొక్క బాడీ మెటబాలిజం ఎక్కువ జరుగుతుంది. ఎక్కువ కాలం నిరాహారంగా ఉన్న వారిలో ఇది ఎక్కువగా ఉంటుంది. క్షమించాలి, బిఎంఆర్ తక్కువగా ఉండే పరిస్థితులు ఏంటి అంటే తక్కువగా ఉండడం. మగవారి కన్నా ఆడవారిలో ఇది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే హ్యూమన్ బాడీ అంటే మేల్ బాడీ జనరేట్స్ మోర్ హీట్. దాని తర్వాత ఎక్కువ కాలం నిరాహార దీక్షతో ఉంటే మనం బిఎంఆర్ రేట్ తగ్గిపోతుంది, ఫుడ్ ఉంటుంది కాబట్టి. దాని తర్వాత పరిసరాల ఉష్ణోగ్రత పెరిగినప్పుడు కూడా బిఎంఆర్ రేట్ తగ్గిపోతుంది, తొందరగా అలసిపోతుంది. టెంపరేచర్ పెరిగినప్పుడు చూడు విపరీతంగా అలసిపోతావు నువ్వు. దాని తర్వాత నువ్వు చల్లగా ఉన్నప్పుడు ఎక్కువ హీట్ కావాలంటే బిఎంఆర్ ఎక్కువ కావాలి. ఎండలో బిఎంఆర్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ థైరాక్సిన్ హార్మోన్ లోపించినప్పుడు హైపోథైరాయిడిజం. ఇన్ కేస్ ఆఫ్ థైరాక్సిన్ హార్మోన్ డెఫిషియన్సీ, ఈ థైరాక్సిన్ హార్మోన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా మనకి బిఎంఆర్ తక్కువ ఉంటుంది. ఈ 4 పాయింట్లు రాసుకోండి. ఇవి ఎగ్జామ్లో మీకు అసర్షన్ రీజనింగ్లో అడిగే పాసిబిలిటీ ఉంది. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ది బిఎంఆర్ ఈజ్ లో ఇన్ అ ఫీమేల్ కంపేర్ టు ద మేల్? లో ఇండివిజువల్ హూ ఆర్ ఫాస్టింగ్ for a longer time, the BMR rate will be low. When environment temperature increases, then BMR will decreases. In case of thyroxine hormone deficiency, that is called hypothyroidism, during that period also, the BMR rate will be low. BMR ఎక్కువ ఉంటుందంటే పెద్దవారి కన్నా చిన్నపిల్లల్లో BMR ఎక్కువ ఉంటుంది. ఆహారం తీసుకున్న వెంటనే BMR ఎక్కువ ఉంటుంది. వ్యాయామం చేసేటప్పుడు BMR ఎక్కువ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బిఎంఆర్ ఎక్కువ ఉండే పరిస్థితులు కూడా అడుగుతారు. ఇవన్నీ ఏంటంటే కొంచెం అనలిటికల్ క్వశ్చన్, మీరు చదివి దీన్ని అర్థం చేసుకోవాలి. బట్ ఇప్పుడు మేమేం చేసాము అంటే మేమే అన్నీ చేసి పెడుతున్నాం మీకు, కాబట్టి కొంత చదువుకుంటే సరిపోతుంది. అన్నీ రాసుకోండి. తక్కువగా ఉండే పరిస్థితులు ఏంటి, ఎక్కువగా ఉండే పరిస్థితులు ఏందో ఇవి చూసుకోండి. జ్వరం వచ్చిన వారిలో పరిసరాల ఉష్ణోగ్రత తగ్గినప్పుడు థైరాక్సిన్ హార్మోన్ అధికంగా ఉన్నప్పుడు జరుగుతుంది అనమాట. నెక్స్ట్ హార్మోన్ చూద్దాం. నెక్స్ట్ హార్మోన్ పార్శ్వ అపటు గ్రంథులు, దీన్ని పారాథైరాయిడ్ హార్మోన్ అంటాం. ఓకే, దీని స్థానం ఇవి 4 థైరాయిడ్ గ్రంథికి పక్కన ఉంటాయి. ద లొకేషన్ ఆర్ ద 4 గ్లాండ్స్ లొకేటెడ్ బిసైడ్ ది థైరాయిడ్ గ్లాండ్. ఓకే, సో ఇది థైరాయిడ్కి పక్కన ఉంటాయి కాబట్టి దీన్ని మనం పారాథైరాయిడ్ గ్లాండ్ అంటాం. ఇది ఉత్పత్తి చేసే హార్మోన్ని పారాత్ హార్మోన్ అంటాము. పారాత్ హార్మోన్ దీని ఉత్పత్తిని ప్రసరణ ద్రవంలోని కాల్షియం అయాన్ స్థాయిని నియంత్రించును. ఇట్ రెగ్యులేట్స్ ద లెవెల్ ఆఫ్ కాల్షియం అయాన్స్ ఇన్ ది సర్క్యులేటరీ సిస్టమ్. రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. రాసుకోండి పారాథైరాయిడ్ గ్లాండ్. ఇవి 4 థైరాయిడ్ గ్రంథికి పక్కన ఉంటుంది, అందుకోసం దీన్ని మనం పారాథైరాయిడ్ హార్మోన్ అంటున్నాం. ఇది రిలీజ్ చేసే హార్మోన్ పేరు పారాత్ హార్మోన్. ఇది ఏం చేస్తుందంటే కాల్షియంని మన రక్తంలో ఉన్నటువంటి కాల్షియంని రెగ్యులేట్ చేయడం చేస్తుంది అన్నమాట. ఈ పారాత్ హార్మోన్ యొక్క విధులు ఏంటి అంటే రక్తంలో కణజాల్లో మరియు ఎముకల్లో కాల్షియం స్థాయిని పెంచుతుంది. కావున దీనిని హైపర్ కాల్సిమిక్ హార్మోన్ కూడా అంటారు.
Hence, it is called as a hypercalcemic hormone also. It increases calcium level in the blood tissue and the bone. ఇది కాల్సిటోనిన్ కలిసి శరీరంలో కాల్షియం సమతుల్యతను సాధిస్తుంది. ఇట్ వర్క్స్ అలాంగ్ విత్ ద కాల్సిటోనిన్ టు మెయింటైన్ ది కాల్షియం బ్యాలెన్స్ ఇన్ ది బాడీ. సో నీకు ఇది అవసరం లేదులే కానీ ఇంతవరకు రాయండి చాలు. ఇంతవరకు నోట్స్ రాయండి. ఓకే, ఇంతవరకు నోట్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఆ పాయింట్స్ రాయండి చాలు. ఓకే, అంతకంటే మించి మీకు ఇంకా అవసరం లేదనమాట. అంతకంటే మించి మీకు అవసరం లేదు. లోపాలు, ఈ పారాథార్మోన్ లోపం వల్ల కండరాలు ఎల్లప్పుడూ సంకోచిత స్థితిలోనే ఉంటాయి. అందుకోసం మనకి మన అమ్మ వాళ్ళు ఏం చెప్తారు అంటే, కండరాలు బిగుచుకుపోతున్నాయి నాన్న, బాగా బిగుచుకుపోతున్నాయి అని అంటారు. గుంజుతున్నట్టుంటుంది అంటే వాళ్ళకి పారాథార్మోన్ రిలీజ్ తక్కువ ఉన్నట్టు అర్థం అనమాట. ఓకే, సో పారాథార్మోన్ లోపం వల్ల కండరాలు ఎల్లప్పుడూ సంకోచిత స్థితిలో ఉంటాయి. డ్యూ టు ది డెఫిషియన్సీ ఆఫ్ పారాథార్మోన్ మజిల్ రిమైన్స్ కాన్స్టెంట్లీ ఇన్ అ స్టేట్ ఆఫ్ కాంట్రాక్షన్. అలానే ముడుచుకొని పోయినట్టు ఇట్లుంటుంది. మన ముసలోళ్ళకు కూడా ఇట్లా అయిపోతాయి చేతులు, చూసారా? అదే కారణం అనమాట. నెక్స్ట్ ఆస్టియోపోరోసిస్ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఈ రెండు రాసుకోండి. లోపాల వల్ల ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు ఏవైతే ఉంటాయో, ఎముకల్లో హోల్స్ పడిపోవడాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. ఎముకల్లో హోల్స్ పడిపోవడానికి ఇవి సహకరిస్తాయి. ఓకే, అంటే మన ఎముకల్లో ఉన్నటువంటి కాల్షియాన్ని బయటికి లాగడానికి పనికొస్తాయి అన్నమాట. అడ్రినల్ గ్లాండ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అడ్రినల్ గ్లాండ్ ఇన్ ద అడ్రినల్ గ్లాండ్ ఆఫ్ క్యాటిల్ వాజ్ ఫస్ట్ ఐసోలేటెడ్ అండ్ ప్యూరిఫైడ్ బై ద సైంటిస్ట్ ఫిలిప్స్ కొలిప్స్ ఇన్ 1925. ఈ యొక్క పశువులలో ఉండే బొవైన్ పార్శ్వ అవటు గ్రంథిని మొదటగా శుద్ధి చేసిన శాస్త్రవేత్త ఏంటంటే ఫిలిప్స్ కొలిప్. ఇది మూత్రపిండాలపై టోపీ వలె ఉంటుందన్నమాట, ఒక జత. దీనిలో 2 భాగాలు ఉంటాయి, వల్కలం దట్ ఈస్ కార్టెక్స్ అండ్ దవ్వ మెడ్యులా. ఓకే, కార్టెక్స్ అండ్ మెడ్యులా ఉంటుంది. ఈ ఒక వల్కలంలో ఉత్పత్తి అయ్యే స్టిరాయిడ్ హార్మోన్లని మనం కార్టికాయిడ్స్ అంటున్నాం. స్టిరాయిడ్ హార్మోన్ సిక్రెటెడ్ బై కార్టెక్స్ ఇస్ కాల్డ్ ఈ యొక్క కార్టికోస్టిరాయిడ్స్. ఇవి ప్రధానంగా 2గా ఉంటాయి, గ్లూకోకార్టికాయిడ్స్. ఓకే, గ్లూకోకార్టికాయిడ్స్. రెండోది వచ్చేసరికి మనకి